రైట్స్ టుడే క్లాస్లో మనం టెస్ట్ నెంబర్ 13 ఆర్ఆర్సీ గ్రూప్ డి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లెట్స్ బిగిన్. సో ఫస్ట్ క్వశ్చన్, సో చూడండి ఒకసారి. టూ ఫ్రెండ్స్ సీమా అండ్ రీకా వెంట్ టు షాపింగ్ విత్ ఈక్వల్ అమౌంట్. సో సీమా అండ్ రీకా ఇద్దరు కలిసి షాప్కి వెళ్ళారు, ఈక్వల్ అమౌంట్తో వెళ్ళారు. రైట్, నెక్స్ట్ టైం ఏంది? సీమా బాట్ షూస్ 95 రూపీస్ అండ్ రేఖా స్పెండ్ 350 రూపీస్ ఆన్ డ్రెస్సెస్. సో సీమా ఏం చేసిందమ్మా? షూ కొన్నది, 95 రూపీస్ పెట్టి షూ కొన్నది. రేఖా వచ్చేసి ఏం చేసింది? 350 రూపీస్ పెట్టి డ్రెస్ కొన్నదమ్మా. అంటే ఎక్స్పెండిచర్ స్పెండ్ చేశారు. సో రిమైనింగ్ అమౌంట్ ఏమంటున్నాడు అంటే, ఇఫ్ రేఖా హ్యాడ్ 4/7 ఆఫ్ వాట్ సీమా హ్యాడ్ లెఫ్ట్, హౌ మచ్ మనీ డిడ్ సీమా హ్యావ్ లెఫ్ట్ ఆఫ్టర్ షాపింగ్ అన్నాడు. ఓకేనా? అంటే ఒకవేళ ఇప్పుడు లాస్ట్లో మనకి సీమా వద్ద మిగిలిన సొమ్ములో 4/7 వంతు రేఖ వద్ద ఉన్నట్లయితే, సో సీమా వద్ద మిగిలిపోయిన సొమ్ము ఎంత అని అడుగుతున్నాడు అమ్మా. రైట్, ఇది క్వశ్చన్. సో సొల్యూషన్ చూద్దాం, చూడండి ఒకసారి. సో ఇక్కడ స్టార్టింగ్లో వాడు ఈక్వల్ అమౌంట్ అన్నాడమ్మా, ఈక్వల్ అమౌంట్. సో ఎవరెవరికి? సీమాకి రేఖకి. అంటే సీమా రేఖ లెట్స్ సే ఈక్వల్ అమౌంట్ అన్నాడు కాబట్టి బోత్ ఆర్ ఎక్స్ అనుకుందాం. ఈక్వల్ అమౌంట్ అన్నాడు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో సీమా ఎంత ఖర్చు చేసింది? సీమా బాట్ షూస్ ఫర్ 95 రూపీస్. సీమా 95 రూపీస్ ఖర్చు చేసిందమ్మా. ఓకేనా? నెక్స్ట్ రీమా ఏం చేసింది? రేఖా ఏం చేసింది? రేఖా స్పెండ్ 350 రూపీస్ ఆన్ డ్రెస్సెస్. రేఖా వచ్చేసి 350 రూపీస్ డ్రెస్ మీద స్పెండ్ చేసింది. టోటల్ అమౌంట్ ఎక్స్ రూపీస్ అమ్మా. 95 రూపీస్ ఖర్చు అయిపోయినాయి. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఎక్స్ మైనస్ 95. రేఖా విషయానికి వస్తే రేఖా మొత్తం టోటల్ ఎంతమ్మా? ఎక్స్ రూపీస్. అందులో 350 రూపీస్ ఖర్చు అయిపోయాయి. అంటే రిమైనింగ్ ఎంత? ఎక్స్ మైనస్ 350 రూపీస్. ఎక్స్ మైనస్ 350, ఇది రిమైనింగ్ అమౌంట్. రైట్, వాడు ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడమ్మా? క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఇఫ్ రేఖా హ్యాడ్ 4/7 ఆఫ్ వాట్ సీమా లెఫ్ట్. రేఖాకి చివరికి ఎంత వచ్చింది? ఎక్స్ మైనస్ 350. ఈ ఎక్స్ మైనస్ 350 వాల్యూ అంట 4/7 ఉండాలి. ఎవరిలో? సీమాకి మిగిలిపోయిన వాల్యూలో 4/7 ఉండాలి. మరి సీమాకి మిగిలిపోయిన వాల్యూ ఎంత? ఎక్స్ మైనస్ 95. ఓకేనా? అయితే మనకేం కావాలి? వాట్ డిడ్ సీమా హ్యావ్ లెఫ్ట్ ఆఫ్టర్ షాపింగ్. సీమాకి షాపింగ్ తర్వాత ఎంత అమౌంట్ మిగిలిందని చెప్పాలి. మరి సీమాకి షాపింగ్ తర్వాత ఎంత అమౌంట్ మిగిలిందంటే ఎక్స్ మైనస్ 95గా మనకు కావాల్సింది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్స్ మైనస్ 95. మరి ఎక్స్ మైనస్ 95 కావాలంటే ఫస్ట్ ఎక్స్ కావాలి. సో ఎక్స్ ఆల్ ఫర్ ఎక్స్. సో ఈ ఈక్వేషన్ నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోండమ్మా. సో ఎక్స్ వాల్యూ నుంచి ఎక్స్ మైనస్ 95 వచ్చేస్తుంది. ఓకేనా? లెట్స్ జస్ట్ క్రాస్ ఇట్. సో 7x మైనస్ 350 ఇంటూ 7 ఎంత వస్తుందమ్మా? 700, 7 35, సో 7 21, 21 ప్లస్ 3 24, సో 2450. ఓకేనా? సో 7 3 21, 21 ప్లస్ 4 21 ప్లస్ 3 24 ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ ఎక్స్ 4x మైనస్ 4 ఇంటూ 95 అమ్మా. 95 అంటే వచ్చే 100 అనుకోండి. 4 ఇంటూ 100 400 మైనస్ 20. సో 400 మైనస్ 20 ఎంతమ్మా? 380. Let's see 4x, bring 4x to this side. What happened? 7x minus 4x ఎంతమ్మా? 3x. 3x equal to 2450 minus 380 అమ్మా. లెట్స్ 380 తీసేయండి. సో తీసేస్తే ఎంత వస్తుంది? 0. 15 మైనస్ 8 అంటే 7 వస్తుంది. 3 మైనస్ 3 అంటే 0 వస్తుంది. 2070. సో 3x వాల్యూ 2070 వచ్చింది. మరి x వాల్యూ ఎంత? 3 1 3 6 18, 2 ఉంటుంది, 3 9 0. సో x వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 690. ఎక్స్ వాల్యూ 690 వచ్చింది. కానీ వీ డోంట్ రిక్వైర్ ఎక్స్. మనకు కావాల్సింది ఏంది? సీమా ఎంత మిగిలిందో రావాలి. అంటే ఎక్స్ మైనస్ 95 వీ నీడ్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 690 వచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. అంటే 690 మైనస్ 95 చేస్తే ఎంత వస్తుందమ్మా? 595. సో షాపింగ్ చేసిన తర్వాత సీమా దగ్గర ఉన్న మిగిలిపోయిన అమౌంట్ ఎంత? 595. సో 595 ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? 595 ఇస్ ద ఆన్సర్. ఓకే, అదే కనుక్కోండి. సీమా హ్యావ్ లెఫ్ట్ ఆఫ్టర్ షాపింగ్. సీమా షాపింగ్ తర్వాత ఎంత? ఎక్స్ మైనస్ 95. ఎక్స్ ఎంతమ్మా? 690. 690లోంచి 95 పోతే ఎంత? 595. ఇది లెందీగా ఉంది కొంచెం. ఓకేనా? సో ఇది లెందీగా ఉంది. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ద స్టాండర్డ్ ప్రొసీజర్. వీ నీడ్ టు ఫాలో దిస్. వీ హ్యావ్ ద షార్ట్ కట్. షార్ట్ కట్ కూడా ఉంది. ఒకసారి షార్ట్ కట్ చూద్దాం. షార్ట్ కట్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకేనా? రైట్, చూడండి. ఇక్కడ మనకేమి ఇచ్చాడమ్మా? సీమా రీమా ఈక్వల్ అమౌంట్ ఉందని ఇచ్చాడమ్మా. సో ఫస్ట్ సపోజ్ సీమా ఎక్స్ అనుకుందాం, రేఖా కూడా ఎక్స్ అనుకుందాం. ఓకేనా? రైట్, ఇక్కడ సీమా ఎంత ఖర్చు చేస్తుందమ్మా? 95. రేఖా ఎంత? 350. ఓకేనా? సో 95 350. సో సీమా వచ్చేసి 95 రూపీస్, రేఖా వచ్చేసి 350 రూపీస్ ఖర్చు చేస్తున్నారమ్మా. 350 రూపీస్ ఖర్చు చేస్తున్నారు. సో ఫైనల్గా వాడు ఇక్కడ కంక్లూజన్ ఏమి ఇచ్చాడు? రేఖా హ్యాడ్ 4/7 ఆఫ్ సీమా అన్నాడు. ఓకేనా? రేఖా హ్యాడ్ 4/7 ఆఫ్ సీమా అన్నాడమ్మా. అంటే ఫైనల్గా వాళ్ళ దగ్గర మిగిలిపోయిన అమౌంట్ రేషియో ఇచ్చాడు. అంటే R/S ఈక్వల్ టు వాట్? 4/7 కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ దిస్? R 4 పార్ట్స్ మిగిలితే S ఎన్ని పార్ట్స్ మిగలాలి? 7 పార్ట్స్ మిగలాలమ్మా.
అంటే ఎస్ 7 పార్ట్స్ అయితే ఆర్ ఎన్ని పార్ట్స్ మిగిలాలి, 4 పార్ట్స్ మిగిలాలి. ఓకేనా, ఇది ఫైనల్గా అమౌంట్ వాళ్ళ దగ్గర మిగిలిపోయినాయి. ఒకసారి మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ఇద్దరికి ఈక్వల్ అమౌంట్ ఉందమ్మా, ఈక్వల్ అమౌంట్ ఉంది. వీడు తక్కువ ఎక్స్పెండిచర్ చేశారు కాబట్టి ఎక్కువ అమౌంట్ ఉంది. సీమ తక్కువ ఎక్స్పెండిచర్ చేసింది కాబట్టి ఎక్కువ అమౌంట్ ఉంది. రేఖ ఎక్కువ ఎక్స్పెండిచర్ చేసింది కాబట్టి తక్కువ అమౌంట్ ఉంది. ఓకేనా రైట్. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్టు ఎన్ని పార్ట్స్ వచ్చింది, ఇక్కడ 3 పార్ట్స్ వచ్చిందమ్మా. డిఫరెన్స్ 3 పార్ట్స్ వచ్చింది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది, డిఫరెన్స్ ఎంత అమౌంట్ ఉంది వీళ్ళిద్దరి దగ్గర, ఎక్స్పెండిచర్లో డిఫరెన్స్ ఎంత ఉంది, ఈమె 95 చేసింది, 350 చేసింది. సో డిఫరెన్స్ చూడండి ఒకసారి ఎంత వస్తుంది. 350 అంటే ఎంతమ్మా, 350లో 95 పోతే ఎంత, సో 10 - 5 5, 14 - 9 ఎంత వస్తుంది, 6 రైట్. 65 50 తీసేయండి, 45 తీసేస్తే 55, 255 ఓకేనా రైట్. 255 ప్లస్ 95 చూసుకోండి ఒకసారి, 245 255 ఒకసారి చూడండి. ఎస్ రైట్. సో చూడండి ఇక్కడ 350 యా రైట్. 350 95, 10 - 5 5, 14 - 9 5 255 అమ్మ, 255 ఓకేనా రైట్స్. 255 అంటే 3 పార్ట్స్ని 255కి ఈక్వల్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 3 8 24, 3 5 1 పార్ట్ ఎంత వస్తుంది, 85 వస్తుంది. అందునా 1 పార్ట్ 85 అంటే మరి 7 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా, 7 పార్ట్స్ ఎంత అవుతుంది, సో 7 × 85, సో 7 8 56, 560, 7 5 35, సో 560 + 35 ఎంత వస్తుంది, 595 రూపీస్. డైరెక్ట్గా వచ్చేసింది చూడండి ఆన్సర్ మనకి రైట్. సో సీమా దగ్గర మిగిలిపోయిన అమౌంట్ ఎన్ని పార్ట్స్, 7 పార్ట్స్. ఆ 7 పార్ట్స్ వల్ల ఎంత వచ్చింది మనకి, 595 వచ్చింది. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇది షార్ట్ కట్ అమ్మ, ఓకేనా, ఇది షార్ట్ కట్. మీరు కొంచెం ఫాస్ట్ చేస్తే ఈజీగా వస్తుంది ఆన్సర్. ఇదేమో లెంతీగా ఉంది కొంచెం, ఇది ఎక్స్ అనుకొని చేసాను, కొంచెం టైం పట్టింది. ఇది డైరెక్ట్ షార్ట్ కట్ అమ్మ, ఇది మీకు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది కూడా. ఓకేనా రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏముంది ఇక్కడ, పావని ఈజ్ వాకింగ్ టువర్డ్స్ సౌత్ డైరెక్షన్. పావని ఉందమ్మా, సౌత్ డైరెక్షన్ వైపు ట్రావెల్ చేస్తుంది, సౌత్ డైరెక్షన్. షీ దెన్ టర్న్స్ లెఫ్ట్ అమ్మ, లెఫ్ట్ అంటే ఏంది ఇదే కదా, షీ దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ ఫర్ అనదర్ 5 కిలోమీటర్. ఇలా 5 కిలోమీటర్ ఏమో ట్రావెల్ చేసిందమ్మ. ఓకేనా, అండ్ దెన్ షీ టర్న్స్ లెఫ్ట్ అగైన్, మళ్ళీ లెఫ్ట్ ట్రావెల్ చేసింది, లెఫ్ట్ అగైన్ అండ్ కంటిన్యూ వాకింగ్. ఇన్ విచ్ డైరెక్షన్ షీ ఈజ్ వాకింగ్ నౌ రైట్. చూడండి ఇప్పుడు ఏ డైరెక్షన్లో వాకింగ్ చేస్తుందేమో, నార్త్ డైరెక్షన్లో వాకింగ్ చేస్తుంది. అంతే కదా, డైరెక్ట్ సింపుల్, ఏం లేదు. చూసుకొని ఫాలో అవుతూ రాయండి అమ్మ, డయాగ్రామ్ క్వశ్చన్ చదువుతూ ప్యారల్గా చేసేయాలి. ఇక్కడ చూడండి, పావని ఈజ్ వాకింగ్ టువర్డ్స్ సౌత్ డైరెక్షన్ అన్నాడు, అంటే సౌత్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. షీ దెన్ టర్న్స్ లెఫ్ట్ అన్నాడు, లెఫ్ట్ అంటే లెఫ్ట్ అండ్ వాక్స్ ఫర్ 5 కిలోమీటర్స్ అండ్ దెన్ టర్న్స్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ అండ్ అగైన్ కంటిన్యూ వాకింగ్. ఓకేనా, ఇన్ విచ్ డైరెక్షన్ షీ ఈజ్ వాకింగ్ నౌ. సో ఏ డైరెక్షన్లో వాకింగ్ చేస్తుంది, నార్త్ డైరెక్షన్లో వాకింగ్ చేస్తుందమ్మా. సో ఆప్షన్ డి రైట్, డైరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ సాల్వ్ ద ఈక్వేషన్ అన్నాడు, ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నాడమ్మా. సో ఇది మొత్తం సాల్వ్ చేయకుండా మనం డైరెక్ట్గా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది డైరెక్ట్గా. సో ఫస్ట్ 52 పెట్టండమ్మా, 52 - 5, 52 - 5 ఎంత వస్తుందమ్మా, 52 - 5 డైరెక్ట్గా వేసేయండి. 50లోంచి 5 పోతుంది 47 కదా, 47/3, ఇది 47/3. ఓకేనా రైట్. నెక్స్ట్ చెప్పండి ఇక్కడ 47/3. నెక్స్ట్ వచ్చేసి 52 - 2 ఎంతమ్మా, 50/4 రైట్. ఏమైనా మనకి 7/2 వచ్చే ఛాన్స్ ఉందా, ఇక్కడ ఆన్సర్ నెగిటివ్లో వస్తుంది. ఓకే, నెగిటివ్లో వస్తుంది ఆన్సర్, సో కాదు అది. ఓకేనా రైట్. సో ఇది కావట్లేదు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, ఆప్షన్ బి 42 - 5 ఎంతమ్మా, 42 - 5 37/3 మైనస్ ఆఫ్ 42 - 2 ఎంతమ్మా, -40/4. ఓకేనా, సో 40/4. ఇక్కడ కూడా ఎంత వస్తుంది, క్రాస్ చేయండి ఒకసారి, 3 4 = 12, సో 4 3 = 12, 120 120 + 7 4 = 120 + 7 4 = 28 ఎంతమ్మా, 148 148 - 3 4 = 12, 120 148 - 12 అంటే సో 28. సో 4 టేబుల్ 4 7 = 4 3 = 7/3 వస్తుంది. కానీ మనకు కావాల్సింది 7/2 కావాలి. అంటే ఆప్షన్ ఏ రావట్లేదు, ఆప్షన్ బి కూడా రావట్లేదు. ఓకేనా, ఆప్షన్ ఏ రావట్లేదు, ఆప్షన్ బి రావట్లేదు. సో ఆప్షన్ సి చూద్దాం. ఆప్షన్ సి ఎంత ఉందమ్మా, 60 ఉంది. 60 - 5 ఎంత, 55 55/3 మైనస్ 60 - 2 ఎంతమ్మా, 58 58/4 రైట్. ఇదేమన్నా వస్తుందా, సో 4 5 = 20 4 5 = 20 20 + 2 220 220 మైనస్ ఎంతమ్మా, సో 60 - 20 58 58 3 = 3
3 6 జా 180, 180 మైనస్ 6, 180 మైనస్ 6 ఎంత వస్తుందమ్మా 174 వస్తుంది. 174 బై 3 4 జా 12. సో ఎంత వస్తుంది 180 అంటే 26 ప్లస్ 20 46, 46 బై 12, 46 బై 12 ఎంత వస్తుంది 4 3 జా 12, 2 6 జా 12, 2 2 జా 2 2 3 జా అంటే 7/2 రావట్లేదు. సో ఆప్షన్ సిలో కూడా మనకు రావట్లేదు. సో సి కూడా రాంగ్ ఆన్సర్ అమ్మా. సో డి చూద్దాం. ఇంకా మిగిలిపోయింది డి, డైరెక్ట్గా పెట్టేయచ్చు ఆన్సర్. కదా ఒకసారి చెక్ చేద్దాం మిస్టేక్ ఏమన్నదని చూద్దాం. 56 మైనస్ 5 ఎంత వస్తుందమ్మా 51 బై 3 మైనస్ 56 మైనస్ 2 ఎంత వస్తుందమ్మా 54 బై 4. ఓకేనా 54 బై 4. ఇది 3 టేబుల్ 317 జా మైనస్ 2 2 జా 2 27 జా అంటే 27 బై 2, 27 బై 2. ఎల్సిఎం ఎంత 2, 17 2 జా 34, 34 మైనస్ 27, 34 మైనస్ 27 బై 2, 34 మైనస్ 27 ఎంత ఎంతమ్మా 3 + 4 7, 7 బై 2, 7 బై 2 అంటే ఆర్హెచ్ఎస్ వస్తుంది. అంటే ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అమ్మ. ఇలా ఆప్షన్స్ ద్వారా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. వాడు కావాలనే లాస్ట్ ఆప్షన్లో పెట్టాడు, ఎందుకంటే మీరు 3 ఆప్షన్స్ చెక్ చేస్తారు కాబట్టి. ఓకేనా సేమ్ టైం పడుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక్కోసారి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది మనకి, లక్ బాగుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో చూసుకోండి ఒకసారి. 3 ఆప్షన్స్ ద్వారా చేస్తే మనకి టక్కున వస్తుంది ఆన్సర్. ఇలా మీరు క్రాస్ చేసి కూడా చేయొచ్చమ్మా. ఓకేనా సో ఇలా ఎల్సిఎం చేసి కూడా చేయొచ్చు. టెక్స్ దట్స్ అప్ టు యువర్ విష్. ఓకేనా మీకు ఎలా వీలు ఉంటే అలా చేయండి అమ్మా. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్. A tank has 2 inlet pipes which can fill it in 4 hours, 6 hours respectively. An outlet pipe can empty the full tank in 8 hours. Both inlet pipes are opened for an hour and closed. 3 pipes are opened together. The remaining part of the tank fills in అన్నాడు. ఓకేనా సో ఏమంటున్నాడు ఇక్కడ, మొత్తం 2 ఇన్లెట్ పైప్స్ ఉన్నాయమ్మా. ఒకటి 4 hours, ఇంకోటి 6 hours, ఇంకోటి మూడోది 8 గంటల్లో తొట్టెను ఖాళీ చేయగలదు అన్నాడు. ఓకేనా సో అంటే 2 ఇన్లెట్ పైప్స్ ఉన్నాయి, ఒక అవుట్లెట్ పైప్ ఉంది. లెట్స్ సే ఆ ఇన్లెట్ పైప్ని ABC బార్ అనుకుందాం. బార్ అంటే ఏంటమ్మా, బార్ అంటే అవుట్లెట్ పైప్. ఏ అనేది ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఏ అనేది 4 అవర్స్లో ఫిల్ చేస్తుంది. బి అనేది ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది, 6 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సి బార్ అంటే అవుట్లెట్ పైప్ ఎన్ని అవర్స్లో ఎంప్టీ చేస్తుంది, 8 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది అమ్మా. 8 అవర్స్. సో కాబట్టి ఇది 8 అవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ ఫిల్ చేయండి, వర్క్ చేసుకోండి. వర్క్ అంటే ఏందమ్మా, వర్క్ అనేది కాన్స్టాంట్. సో 4కి 6కి 8కి ఎల్సిఎం ఎంత వస్తుంది 24 వస్తుంది. 4 6 జా 24, 6 4 జా 24, 8 3 జా 24. ఓకేనా ఈ 6 4 3 అనేది ఏంటిది ఎఫిషియన్సీస్ అమ్మ. అంటే పైప్ ఏ ఒకటి 6 లీటర్స్ పర్ అవర్ ఫిల్ చేస్తుంది, పైప్ బి ఒకటి 4 లీటర్స్ పర్ అవర్ ఫిల్ చేస్తుంది, పైప్ సి ఒకటి పర్ అవర్కి 3 లీటర్స్ ఎంటీ చేస్తుంది అమ్మ. ఓకేనా రైట్. అయితే వీడు ఏం చేస్తున్నాడంటే స్టార్టింగ్లో బోత్ ఇన్లెట్ ట్యాప్స్ ఆర్ ఓపెన్ ఫర్ an hour అన్నాడు. ఓకేనా ఇన్లెట్ పైప్స్ ఇది ఒకటి ఏ ఒకటి ఓపెన్ చేస్తే 6 లీటర్స్ అమ్మ, బి ఒకటి ఓపెన్ చేస్తే 4 లీటర్స్, మరి 2 కలిసి ఓపెన్ చేస్తే ఎంత 10 లీటర్స్. 10 లీటర్స్ పర్ అవర్ అమ్మ, 10 లీటర్స్ పర్ అవర్. ఓకేనా 2 కలిసి ఓపెన్ చేస్తే గంటకు 10 లీటర్లు ఫిల్ చేస్తుంది అమ్మ. ఏ ఒకటి 6 లీటర్స్ ఫిల్ చేస్తుంది, బి ఒకటి 4 లీటర్స్ ఫిల్ చేస్తుంది. 2 కలిపి ఓపెన్ చేస్తే 1 గంటలో 10 లీటర్స్ ఫిల్ చేస్తుంది. మొత్తం ట్యాంక్ కెపాసిటీ ఎంత 24. ఆ 24లో ఆల్రెడీ 10 లీటర్స్ అయిపోయిందమ్మా. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది 24 మైనస్ 10 చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది 14 లీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 14 లీటర్స్ని ఇప్పుడు సి కూడా ఓపెన్ చేస్తారు. ఇందులో ప్రీవియస్గా ఏబి ఒకటే ఓపెన్ చేశారు, ఇప్పుడు ఏబితో పాటు సి కూడా ఓపెన్ చేస్తున్నారు. సి కూడా ఓపెన్ చేస్తే మరి ఇది అవుట్లెట్ కదా, అవుట్లెట్ అంటే ఏంది మైనస్. సో 6 + 4 10, 10 - 3 ఎంత 7. అంటే ఇప్పుడు కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత 7 లీటర్స్ అమ్మ. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ 3 కలిస్తే పర్ అవర్కి ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది, ఇప్పుడు 7 లీటర్సే ఫిల్ చేస్తుంది. కానీ ఫిల్ చేయాల్సింది ఎంత ఉంది 14 లీటర్స్ ఉంది. సో ఇది వర్క్ లెఫ్ట్, దిస్ ఇస్ ద వర్క్ లెఫ్ట్ అమ్మ. ఓకేనా వర్క్ లెఫ్ట్ ఎంత ఉంది 14 లీటర్స్ ఫిల్ చేయాలి, 14 లీటర్స్ ఫిల్ చేయాలి. కానీ ఇప్పుడు 3 పైప్స్ ఓపెన్ చేస్తే ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది 7 లీటర్స్ ఫిల్ చేస్తుంది. ఓకేనా ఇది ఎఫిషియన్సీ ఉంది, వర్క్ ఉంది. మరి టైం వచ్చేస్తుంది కదా, టైం ఫార్ములా అయింది వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత 14 లీటర్స్, ఎఫిషియన్సీ ఎంత 7 లీటర్స్. 7 1 జా 7 2 జా, సో ఎంత వస్తుంది 2 అవర్స్ వస్తుందమ్మ. ఓకేనా రైట్. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ అంటే ఆన్సర్ 2 అవర్స్ అమ్మ. టోటల్ టైం అడిగితే ఆన్సర్ ఎంత పెట్టాలి, అంతకుముందు 1 అవర్ వర్క్ చేసింది, ఇప్పుడు 2 అవర్స్, అప్పుడు ఆన్సర్ 3 అవర్స్ అవుతుంది. టోటల్ అడగలేదు ఇక్కడ, రిమైనింగ్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 2 అవర్స్ అవుతుంది. రైట్ ఓకేనా రైట్. ఇది పైప్స్ అండ్ సిస్టమ్ ప్రాబ్లం. రైట్ నెక్స్ట్ వన్. రైట్
ఏ 15-meter టాల్ హౌస్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ ఈస్ ఫేసింగ్ చిమ్నీ డైరెక్ట్లీ అపోజిట్ ఆన్ ద అదర్ బ్యాంక్. ఇక్కడ ఏమన్నా నదికి ఒక ఒడ్డుపై 15 మీటర్లు ఎత్తుగల ఒక భవనం మరో ఒడ్డుపై ఉన్న పొగ్గొట్టానికి ఎదురుగా ఉంది. ఓకేనా రైట్. భవనం పైకప్పు నుండి పొగ్గొట్టం యొక్క పాదానికి అదో కోణం 30 degrees మరియు భవనం కింది భాగం నుంచి పొగ్గొట్టం చివరి భాగానికి గల ఊర్ధ కోణం 60 degrees. అయితే సుమారుగా నది యొక్క వెడల్పు మరియు పొడవు పొగ్గొట్టం ఎంత ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా రైట్. అయితే ఓపెన్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ పొగ్గొట్టం తీసుకుందాం. ఇది పొగ్గొట్టం అనుకుందాం, ఇది హౌస్ అనుకుందాం. ఓకేనా ఇది హౌస్ అనుకుందాం, ఇది హౌస్, ఇది చిమ్నీ. చిమ్నీ అంటే పొగ్గొట్టం. ఓకేనా రైట్. ఇప్పుడు ఏంటంట భవనం పైకప్పు నుండి పొగగొట్టం యొక్క పాదానికి అదో కోణం అన్నాడు. భవనం పైకప్పు అంటే ఇదే కదా, ఇక్కడి నుంచి దీని యొక్క పాదం అన్నాడు, అంటే ఇది ఇక్కడికే కదా. సో అదో కోణం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అమ్మ, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కదా ఇచ్చిందాడు. రైట్. ద బేస్ ఆఫ్ చిమ్నీ 30 degrees. ఓకేనా ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees అన్నాడు. అంటే అదో కోణం అంటే ఇదే కదా, 30 degrees. మరి 30 degrees అయితే ఇది కూడా ఏమవుతుంది, 30 degrees అవుతుంది. ఓకేనా ఏకాంధ్ర కోణాలు కాబట్టి సో సిమిలర్ యాంగిల్స్. సో అక్కడ 30 degrees వస్తే ఇక్కడ కూడా 30 degrees వస్తుంది. ఇంకోటి ఏమన్నాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees అన్నాడు. సో రూఫ్ ఆఫ్ ద టాప్, సో దీని నుంచి సో బేస్ నుంచి బిల్డింగ్ బేస్ నుంచి దీని యొక్క టాప్ చూసినట్లయితే సో దీనికి వచ్చేసి వాడు ఏమన్నాడు 60 degrees చేస్తుంది అన్నాడు, 60 degrees చేస్తున్నాడు. అయితే ఇప్పుడు చిమ్నీ హైట్ అంతా, ఈ వెడల్పు ఎంత, ఇది రివర్. ఓకేనా దిస్ ఈస్ కాల్డ్ రివర్ అమ్మ, ఇది రివర్. ఓకేనా ఈ రివర్ యొక్క విడ్త్ అంతా, దీని యొక్క హైట్ అంతా అని అడుగుతున్నాడు. కొద్దిసేపు ఈ హైట్ని మనం హెచ్ అనుకుందాం, హెచ్ అనుకుందాం. ఓకేనా హైట్ని హెచ్ అనుకుందాం. ఈ హౌస్ యొక్క హైట్ వాడు ఇచ్చాడు. ఈ హైట్ ఎంత ఇచ్చాడు వాడు, సో ఎక్కడ ఇచ్చాడు చూడండి, 15 meters అన్నాడు. 15 meters అంటే ఈ హౌస్ యొక్క హైట్ 15 meters ఇచ్చాడమ్మా. ఓకేనా రైట్. ఓకే రైట్. నౌ మీ ఇష్టం, ఇక ట్యాన్ వేసేస్తే ఆన్సర్ అయిపోతుంది డైరెక్ట్గా. tan 30 ఈక్వల్ అయింది ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ ఎంత ఉందమ్మా 15 ఉంది, బై అడ్జసెంట్ అంటే విడితే కదా, ఈ విడితని వచ్చేపు డబల్ అనుకుందాం, ఈ విడితని డబల్ అనుకుందాం. అప్పుడు అడ్జసెంట్ విడితే ఏమవుతుంది, డబల్ అవుతుంది. ఓకేనా సో అప్పుడు tan 30 అంటే ఎంతమ్మా, tan 30 అంటే 1/√3. సో డబల్ ఈక్వల్ ఏమవుతుంది 15 × √3 అవుతుంది. ఓకే ఇది కొంచెం పక్క పెట్టుకున్నాం. విడ్త్ వాల్యూ ఎంత వచ్చింది, 15 × √3 వచ్చింది. ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనకి హైట్ కావాలి, ఈ హెచ్ కావాలి. ఈ హెచ్ కావాలంటే 60 నుంచి వస్తుంది. ఓకేనా సో tan 60 degrees అంటే ఏందమ్మా, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత ఉంది, హైట్ హెచ్ ఉంది, అడ్జసెంట్ ఎంత ఉంది, విడ్త్ ఉంది. ఓకేనా సో అంటే ఏంది H/W. tan 60 అంటే ఎంతమ్మా √3. హెచ్ వాల్యూ తెలుసా మనకి, తెలీదు, అదే కనుక్కోవాలి. హెచ్ వాల్యూ కనుక్కోవాలి, హెచ్ అని హెచ్ లాగే అనుకోండి. మరి విడ్త్ వాల్యూ ఎంత 15 × √3. 15 × √3. దీని నుంచి ఈ ఇంటూ ఒకటి పోతుంది, బై ఒకటి పోతే ఇంటూ అవుతుంది. √3 × √3 3 అవుతుంది. 15 3 = 45. సో హెచ్ వాల్యూ ఎంత 45, హెచ్ వాల్యూ 45. సో ఇక్కడ ఏమన్నాడు, ఎత్ అన్నాడు. ఎత్ అంటే లాస్ట్లో ఉండేది 45. 45 ఎక్కడ ఉంది చూడండి, 45 ఇక్కడ ఉంది. సో ఇదే మన ఆన్సర్. ఓకేనా ఈ 15 × √3 వాల్యూ మీరు చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ దిస్ ఇస్ 26 meters వస్తుందమ్మా. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 26 meters ఎలా వస్తుంది అంటే √3 వాల్యూ ఎంతమ్మా మనకు తెలిసి, √3 వాల్యూ 1.732 కదా. సో మీరు 15 × 1.732 క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు అప్రాక్సిమేట్లీ దిస్ ఇస్ వాల్యూ 26 వస్తుంది. సో 26 వాల్యూస్. సో ఆన్సర్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏం లేదమ్మా, జస్ట్ ఫిగర్ వేసుకోండి. ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లం, ఇది 10th class ప్రాబ్లం యాక్చువల్లీ. రైట్ ఇది నార్మల్ బేసిక్, ఇది పెద్ద డెప్త్ ఏం లేదు, నార్మల్. ఓకేనా సో డయాగ్రామ్ వేసుకుంటే మనకి ఐడియా వచ్చేస్తుంది ఈజీగా. ఓకే రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ బేర్స్ ద క్లోజెస్ట్ రిజెంబ్లెన్స్. సేమ్ క్లోజెస్ట్ రిజెంబ్లెన్స్ అడుగుతున్నాడమ్మా. అంటే ఏంది చెప్పాక లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను నేను, ఫిగర్ సేమ్ ఉండాలమ్మా, సేమ్ సిమిలర్గా ఉండాలి. షేప్ షుడ్ నాట్ బి చేంజ్, షేప్ షుడ్ బి సేమ్. ఓకేనా షేప్ ఎలా ఉందో అలానే ఉండాలి. ఇక్కడ ఈ షేప్ అనేది దీన్ని టచ్ అవుతుందమ్మా, టాప్ బాటమ్ టచ్ అవుతుంది. ఓకేనా సో చూసుకుని టాప్ బాటమ్ టచ్ అవ్వాలి. సో ఇక్కడ సైడ్ టచ్ అవుతుంది. సో ఇది రాంగ్. ఓకేనా ఇది రాంగ్, ఇది రాంగ్ అమ్మ. ఓకేనా రైట్. సో ఒకసారి చూడండి. రైట్ ఇక్కడ టాప్ బాటమ్ టచ్ అవుతుంది, టాప్ బాటమ్ టచ్ అవుతుంది. ఇక్కడ టచ్ అవుతుందా, లేదు. సో అంటే ఇది రాంగ్. రైట్ ఇక్కడ టాప్ బాటమ్ టచ్ అయింది కానీ సైడ్స్ టచ్ అవుతుందా, సైడ్స్ టచ్ అవ్వట్లేదు. సో అంటే ఇది కూడా రాంగ్, సైడ్స్ టచ్ అవ్వట్లేదమ్మా. ఓకేనా రైట్ ఇక్కడ చూడండి, టాప్ బాటమ్ టచ్ అయింది, సైడ్స్ టచ్ అవుతుంది, ఇక్కడ సైడ్ టచ్ అవుతుంది. ఈ సైడ్ టచ్ కావడం వల్ల ఇది రాంగ్ అయింది. ఓకేనా రైట్ ఇక్కడ చూడండి, సైడ్స్ టచ్ అవ్వట్లేదు, రైట్ టాప్ బాటమ్ టచ్ అవుతుంది. ఒక చూసుకోండి, దీన్నే ఈ ఫిగర్ని టిల్ట్ చేశాడమ్మా. ఈ ఫిగర్ హారిజంటల్గా ఉన్న ఫిగర్ని వర్టికల్ చేశాడు.
అంతేనా? సో కాబట్టి ఇది క్లోజెస్ట్ రిజెంబ్లెన్స్ ఉంది. సో కాబట్టి డి రైట్ అమ్మా. మరి డి ఫిగర్ ఎక్కడ ఉంది ఆప్షన్స్లో? ఆప్షన్ ఏలో ఉందమ్మా. ఆప్షన్ ఏలో ఫిగర్ డి ఉంది. సో కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఏ. క్లోజెస్ట్ రిజెంబ్లెన్స్ అంటే షేప్ షుడ్ బి సేమ్. షేప్ షుడ్ బి సేమ్ అమ్మ. ఓకేనా? షేప్ అనేది షుడ్ నాట్ అల్టర్. షేప్ అనేది సేమ్ ఉండాలి. సో అలా సేమ్ ఎక్కడ ఉందంటే మనకి ఆప్షన్ డిలోనే ఉంది. ఆప్షన్ డి ఫిగర్ డిలో ఉంది. ఫిగర్ డి అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్. యా రైట్. చూడండి ఇక్కడ నెక్స్ట్. సో సిరీస్లో నెక్స్ట్ వచ్చిందని అడుగుతున్నాడు. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టార్ పోయి ఇక్కడికి వచ్చిందమ్మా. ఓకేనా? సో స్టార్ ఇక్కడికి వచ్చింది. ఏది? ఈ ఫిగర్లో. అంటే నెక్స్ట్ ఫిగర్లో ఏం రావాలి? ఈ స్టార్ ఇక్కడికి పోవాలి, ఒకటి షిఫ్ట్ అవ్వాలి. అంటే ఈ ప్లేస్లో నీకు స్టార్ రావాలి. రైట్ సైడ్ ఇక్కడ ఉన్న ప్లేస్లో స్టార్ రావాలి. రైట్ సైడ్ స్టార్, రైట్ సైడ్ స్టార్, రైట్ సైడ్ స్టార్ ఇక్కడ ఒక్కడే ఉంది. రైట్ సైడ్ స్టార్ ఒక్కడే ఉంది. ఏం లేదు, ఒక ప్లేస్ షిఫ్ట్ అవుతూ వచ్చిందమ్మా. చూడండి, నెక్స్ట్ స్టార్ ఇక్కడికి షిఫ్ట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఉన్న స్టార్ ఇక్కడ షిఫ్ట్ అయింది. ఓకేనా? చూసుకోండి. ఓకేనా? రైట్ పొజిషన్స్ షిఫ్ట్ అవుతూ ఉంది, రైట్ షిఫ్ట్ అవుతూ ఉంది. ఓకే, సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ మీరు చూసి పెట్టచ్చు అమ్మా. ఇక్కడ ఉన్న స్టార్ ఇక్కడికి వచ్చింది, ఈ ట్రయాంగిల్ కిందకి రావాలి, ఒక ట్రయాంగిల్ కిందకి వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఈ ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చింది, ఈ స్టార్ ఇక్కడికి వచ్చింది, ఈ ట్రయాంగిల్ ఇటు పోయింది. ఓకేనా? సో క్లాక్ వైజ్లో షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో షిఫ్టింగ్ ఇన్ క్లాక్ వైజ్, షిఫ్టింగ్ వన్ స్టెప్ ఇన్ క్లాక్ వైజ్. ఇదే అమ్మ, దీని లాజిక్ ఇదే. ఓకేనా? రైట్. ఇంతకు మంచి డెప్త్గా అవసరం లేదు. నెక్స్ట్ వన్. యా, ఆర్గ్యుమెంట్స్. యు ఆర్ గివెన్ ఏ క్వశ్చన్ అండ్ 2 స్టేట్మెంట్స్ ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నెసరీ సఫిషియంట్. డేటా సఫిషియన్సీ అడుగుతున్నాడు అమ్మా. డేటా సఫిషియన్సీ. నామి గోస్ టు గ్రాసరీ షాప్ విత్ 5 bags, ఈచ్ ఆఫ్ దెమ్ సేమ్ సైజ్ అండ్ కెపాసిటీ. 5 bags తీసుకొని వెళ్ళిందమ్మా. 5 bags కూడా సేమ్ షేప్ ఉంది, సేమ్ కెపాసిటీ ఉంది. ఓకేనా? రైట్. వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ దట్ ఆల్ బ్యాగ్స్ టుగెదర్ కెన్ క్యారీ. అయితే ఆ బ్యాగ్లో మొత్తం టోటల్ వెయిట్ ఎంత ఉంటుందని అడుగుతున్నాడమ్మా. ఓకే, టోటల్ 5 bags ఉన్నాయమ్మా. 1 2 3 4 5. కొద్దిసేపు ఈ బ్యాగ్స్ ఈ షేప్లో ఉన్నాయి అనుకుందాం. మొత్తం 1 2 3 4 5 bags ఉన్నాయి. ఓకేనా? రైట్. సో దీని యొక్క వెయిట్ కావాలి మనకు, వెయిట్ కావాలి. స్టేట్మెంట్ 1 చూడండి. హాఫ్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ బ్యాగ్ ఈజ్ 1 kg. మరి హాఫ్ వెయిట్ 1 kg అంటే ఫుల్ కేజీ ఎంత అమ్మా? ఫుల్ బాడీ ఎంత ఉంటుంది? 2 kgs కదా. హాఫ్ 1 kg అంటే ఫుల్ 2 kgs కదా. అంటే ప్రతిదానికి కూడా వెయిట్ ఎంత వస్తుంది? 2 kg. ఓకేనా? 2 kg 2 kg 2 kg. సరే, మనకు కావాల్సిన క్వశ్చన్ వచ్చేసింది కదా. క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ఆల్ ద బ్యాగ్స్ అన్నాడు. అవును, టోటల్ వెయిట్ వచ్చేసింది. 2 + 2 + 2 + 2 + 2 2 5 ఎంత? 10 kgs. సో వచ్చేసింది. స్టేట్మెంట్ 1 ద్వారా మనకి వచ్చేసింది ఆన్సర్. మరి స్టేట్మెంట్ 2 చూద్దాం. 1 bag ఈజ్ ప్లాస్టిక్ అండ్ ఆల్ అదర్ ఆర్ కాటన్. ఒక బ్యాగ్ ప్లాస్టిక్ అంట, రిమైనింగ్ అన్ని కాటన్ అంట. ఇది మెటీరియల్ తయారు చేసింది ఇచ్చాడమ్మ. దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా మనకి? దీని నుంచి వెయిట్ వస్తుందా? స్టేట్మెంట్ 2 నుంచి వీ కాన్ కంక్లూడ్ ఎనీ వెయిట్. ఓకేనా? సో వీ క్యాన్ కంక్లూడ్. సో స్టేట్మెంట్ 2 నుంచి మనకి వెయిట్ ఏం రావట్లేదు. సో కాబట్టి స్టేట్మెంట్ 2 మనకి పనికిరాదు. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ ఎలోన్ 1 ఈజ్ సఫిషియంట్. స్టేట్మెంట్ 1 ఎలోన్ ఈజ్ సఫిషియంట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్. Yeah, a centroid of the equilateral triangle ABC is G. AB is 10 cm. The length of AG is dash అన్నాడమ్మా. రైట్. చూడండి, ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఏ బి సి. దీని సెంట్రాయిడ్ ఎంత అన్నాడమ్మా? G అన్నాడు. సెంట్రాయిడ్ అంతా G ఇచ్చాడు. ఇందులో AB 10 cm అన్నాడమ్మా. AB 10 cm. ఇది 10 cm అంటే మరి ఇది ఈక్వలేటర్ కాబట్టి ఇది 10 cm అవుతుంది, ఇది కూడా 10 cm అవుతుంది. ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ సేమ్ అమ్మా. ఆల్ సైడ్స్ ఆర్ సేమ్. ఓకేనా? రైట్. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఈ ఏజీ లెంత్ కావాలమ్మా. దిస్ ఏజీ లెంత్ ఈజ్ వాట్? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకేనా? రైట్. ఇప్పుడు మరి ఎలా చేయాలో చూద్దాం. ఏజీ అంటే ఏంటంటే మనకి ఒక ఫార్ములా ఉందమ్మా. ఏజీ ఈక్వల్ టు 2/3 ఆఫ్, కొద్దిసేపు ఇక్కడ ఉన్న పార్ట్ని డి అనుకుందాం. 2/3 ఆఫ్ ఏడి. ఓకేనా? ఏజీ ఈక్వల్ టు 2/3 ఆఫ్ ఏడి. అంటే టోటల్ ఏడీలో ఇది 2 parts ఉంటే ఇది 1 part ఉండాలమ్మా. ఇది 2 parts ఉంటే ఇది 1 part ఉంటుంది. అది మీనింగ్. ఓకేనా? అది ప్రాపర్టీ. ఓకేనా? వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్. ఏజీ ఈక్వల్ 2/3 ఆఫ్ ఏడి. రైట్. నా మరి ఏడి అంటే ఏంది? ఏడి అంటే హైట్ ఆఫ్ ద ఈక్వలేటర్ ట్రయాంగిల్. హైట్ ఆఫ్ ద ఈక్వలేటర్ ట్రయాంగిల్. హైట్ ఆఫ్ ద ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? √3/2a. √3/2a. ఒకవేళ మీకు ఫార్ములా స్ట్రైక్ అవుట్ కాకపోతే అప్పటికప్పుడు డెరైవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ ఒకసారి. టోటల్ 10 అమ్మా. టోటల్ 10 అంటే ఇది ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. ఓకేనా? ఇది చూసినట్టయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏం చేయొచ్చు? దీనికి పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. అంటే ఏడి ఈక్వల్ టు వాట్? దిస్ స్క్వేర్ మైనస్ దిస్ స్క్వేర్. ఓకేనా? అంటే ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్
సిడి స్క్వేర్. ఓకేనా? ఏసీ ఎంత ఉంది? ఏసీ 10 ఉందమ్మా. 10 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 100. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 100 మైనస్ 25 ఎంత? 75. రూట్ 75. రూట్ 75 అంటే ఎంత? 25 3 75 అంటే 5√3. సో 5√3. ఓకేనా? సో ఏడీ వాల్యూ ఎంత? 5√3. సో ఈ ఏడీ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. అప్పుడు ఏజీ వాల్యూ ఎంత వస్తుంది? ఏజీ వాల్యూ 2/3 ఇంటూ ఏడీ వాల్యూ ఎంత? 5√3. 5√3. 2 5 ఎంతమ్మా? 10. ఈ 3 నట్ రాయొచ్చు. √3 ఇంటూ √3 రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్న √3 అంతే ఉంటుంది. √3 క్యాన్సిల్ అయిపోతే సో ఆన్సర్ ఎంత వస్తుంది? 10/√3. 10/√3 ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలా మనం చేసుకుంటూ వెళ్ళాలమ్మా. ఓకేనా? ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఇది స్టాండర్డ్ క్వశ్చన్, ప్రీవియస్ ప్రాబ్లమ్. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రీవియస్ ప్రాబ్లమ్స్. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. 15% హ్యావ్ టేకెన్ ఏ జాబ్ ఆఫ్ డిగ్గింగ్ ఏ పాండ్ ఇన్ 20 days. సో 15 పర్సన్స్ ఉన్నారమ్మా. 20 daysలో డిగ్ చేస్తారు. ఇది మెన్, ఇది డేస్. మనకు తెలుసు మెన్ ఇంటూ డేస్ అంటే నథింగ్ బట్ వర్కే కదా. మెన్ ఇంటూ డేస్ ఈజ్ నథింగ్ బట్ వర్క్. అంటే టోటల్ వర్క్ ఎంత ఉంది? 15 men 20 days చేసేంత వర్క్ ఉంది. అంటే 15 మంది పీపుల్ 20 days చేసే వర్క్ ఉంది. సో అంటే టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 15 into 20. సో అదంతా 300. ఓకేనా? టోటల్ వర్క్ ఎంత? 300. రైట్, నెక్స్ట్ చదవండి. 5 persons హ్యావ్ లెఫ్ట్ ఆఫ్టర్ 10 days. 10 days తర్వాత 5 persons లెఫ్ట్ అయ్యారమ్మా. ఓకేనా? అంటే 10 days వీళ్ళు పనిచేశారనే మీనింగ్. ఇది టోటల్ వర్క్. ఇది కూర్చే పక్క పెట్టండి. ఇది టోటల్ వర్క్. స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు? 15 members ఉన్నారమ్మా. ఈ 15 members స్టార్టింగ్ ఎంత వర్క్ చేశారు? 5 persons హ్యావ్ లెఫ్ట్ ఆఫ్టర్ 10 days అన్నాడమ్మా. 10 days తర్వాత 5 persons లెఫ్ట్ అయ్యారు. అంటే 10 days ఆ 15 persons ఉన్నట్టే కదా. అంటే 15 persons 10 days వర్క్ చేస్తే ఎంత వర్క్ అయిపోతుంది? 150 వర్క్ అయిపోతుంది. ఓకేనా? 150 వర్క్ అయిపోతుంది. టోటల్ వర్క్ ఎంత ఉంది? 300. 300లో 150 పోతే వర్క్ లెఫ్ట్ ఎంత? అమౌంట్ ఆఫ్ వర్క్ లెఫ్ట్. వర్క్ లెఫ్ట్ ఈక్వల్ టు 300 మైనస్ 150, దట్ ఈస్ 150. ఓకేనా? ఆల్రెడీ 300లో 150 వర్క్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది? 150 వర్క్ ఉంది. రైట్, ఒకసారి చూసుకోండి. స్టార్టింగ్ మెన్ ఎంతమంది ఉన్నారు? స్టార్టింగ్ 15 members ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 5 members అవుట్. 5 members అవుట్ అంటే ప్రజెంట్ ఎంతమంది ఉన్నట్టు? 10 members ఉన్నారు. ఓకేనా? ప్రజెంట్ ఇప్పుడు 10 members ఉన్నారు. రైట్, చదవండి. అగైన్ ఆఫ్టర్ 5 days 5 more హ్యావ్ లెఫ్ట్ అన్నాడు. మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ 5 members లెఫ్ట్ అయ్యారమ్మా. ఇప్పుడు స్టార్టింగ్లో 15 members ఉన్నారు. అందులో 5 members వెళ్ళిపోతే 10 members ఉన్నారు. ఇప్పుడు ఈ 10 members మళ్ళీ 5 days వర్క్ చేస్తారమ్మా. 5 days వర్క్ చేస్తే 10 5 ఎంతమ్మా? 50 కదా. 50. మరి ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ వర్క్ 150. 150లో 50 పోతే ఎంత? ప్రజెంట్ 100 ఉంది. 100 ఉంది. ఓకేనా? 100 వర్క్ ఉంది. సో ఇప్పుడు హౌ మెనీ డేస్ వుడ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద జాబ్ అన్నాడు. హౌ మెనీ డేస్ వుడ్ రిక్వైర్డ్ ద కంప్లీట్ ద జాబ్ అన్నాడు. మీరు చూసినట్టయితే స్టార్టింగ్ 15 members ఉన్నారు. 5 days తర్వాత 5 members వెళ్ళిపోయారు. 10 members. మళ్ళీ 5 days తర్వాత 5 members వెళ్ళిపోయారు. అంటే ప్రజెంట్ ఎంతమంది ఉన్నట్టు? 5 members ఉన్నారమ్మా. ఓకేనా? ఓకే రైట్, ప్రజెంట్ 5 members ఉన్నారు. చేయాల్సిన వర్క్ 100 ఉంది. ఓకేనా? అది ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నాడు. తెలుసు కదా వర్క్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? మెన్ ఇంటూ డేస్ అమ్మా. మెన్ ఇంటూ డేస్. మెన్ ఎంత? 5 members ఉన్నారు. డేస్ ఎంత? అదే మనం కనుక్కోవాలి. వర్క్ ఎంత మిగిలిపోయింది? 100 మిగిలిపోయింది. 5 1s 5 20s. అంటే డేస్ ఎంత? 20. ఇది లాస్ట్లో ఉన్న డేస్ అనమాట. అంటే ఈ 5 members కలిపి 20 days చేస్తారనమాట. కానీ వాడు ఈ 20 days అడగట్లే. ఆన్సర్ ఏమడుగుతున్నాడు? అయితే చెరువును తవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందన్నాడు. సో ఎన్ని రోజులు అంటే మొత్తం కౌంట్ చేయాలమ్మా. మిగిలిన అని అడిగితే మనం ఆన్సర్ చెప్తాం. రిమైనింగ్ అంటే ఆన్సర్ 20 days అవుతుంది. వాడు రిమైనింగ్ అనలేదు ఎక్కడ కూడా. ఎన్ని రోజులు పడుతున్నాడు కాబట్టి సో టోటల్ డేస్ అన్ని కౌంట్ చేయాలమ్మా. టోటల్ డేస్. సో స్టార్టింగ్ ఎన్ని డేస్ కౌంట్ చేశారు వాళ్ళు? 5 persons హ్యావ్ లెఫ్ట్ ఆఫ్టర్ 10 days. ఫస్ట్ 10 days. నెక్స్ట్ ఆఫ్టర్ 5 days అంటే 10 + 5 ఎంత? 15 days. 15 + 20 ఎంత? 35. సో ఆప్షన్ సి. సో ఈ 20 daysకి ఈ 10 days ఈ 5 days కూడా యాడ్ చేయాలమ్మా. 10 + 5 ఎంత? 15. 15 + 20 ఎంత? 35 days ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఏం లేదమ్మా, వర్క్ ఈక్వల్ టు మెన్ ఇంటూ డేస్. మెన్ ఇంటూ డేస్ చేసుకుంటే టోటల్ వర్క్ వస్తుంది. ఇక మెన్ ఇంటూ డేస్ చేసుకుంటే వెళ్ళండి, సపరేట్ చేసుకుంటే వెళ్ళండి, మిగిలిపోయిన వర్క్ వస్తుంది. ఓకేనా? రైట్స్. సో దాని ప్రకారం మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే రైట్స్. నెక్స్ట్ వన్. అంకిత సోల్డ్ ద టెక్స్ట్ బుక్ ఫర్ ఏ లాస్ ఆఫ్ 15%. If she would have sold the textbook for increased price of 150, there would have been gain of 10%. What was the cost price of textbook? అంటే అంకిత ఒక పుస్తకాన్ని 15% నష్టానికి అమ్మిందమ్మా. 15% నష్టానికి అమ్మింది.
ఫర్ సపోజ్ మనం కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 100 అనుకుంటే మరి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 85 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఏమైందంట, ఒకవేళ ఆమె 150 రూపాయలకి ఎక్కువ అమ్మితే అంటే 85 రూపీస్కి అమ్మింది. యాక్చువల్గా పర్సంటేజెస్లో మాట్లాడుకున్నట్టయితే ఇది 100%, ఇది 85% కదా. ఈ 85%తో పాటు ప్లస్ 150 రూపీస్, ఒక 150 రూపీస్ ఎక్సెస్ కనుక అమ్మినట్లయితే దేర్ వుడ్ హ్యావ్ బీన్ గెయిన్ ఆఫ్ 10% అన్నాడమ్మా. 10% గెయిన్ వస్తుందని అంటున్నాడు. అంటే 100లో 10% అంటే ఎంత వస్తుందమ్మా, నవ్ ప్రజెంట్ 110% అవుతుంది, అంతే కదా. రైట్స్, దీస్ ఆల్ ఆర్ ఎస్పీస్ అమ్మా, ఇవి ఎస్పీ, ఓకేనా. ఒకవేళ 150 రూపీస్ కనుక అమ్మితే ఆమె 10% ప్రాఫిట్ వస్తున్నాడమ్మా. సో అంటే ఇది 110% అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఎస్పీఏ, ఇది కూడా ఎస్పీఏ కదా, అది ఎస్పీఏ, ఇది కూడా ఎస్పీఏ. అంటే ఏమవుతుందమ్మా, ఎస్పీస్ రెండు ఈక్వల్ చేయొచ్చు కదా. అంటే 85% ఆఫ్ 85% ప్లస్ 150 ఈక్వల్ టు 110% అవుతుంది, ఓకేనా. దేని నుంచి 150 ఈక్వల్ టు ఏమవుతుంది, 150 ఈక్వల్ టు 110% మైనస్ 85% అవుతుంది, ఓకేనా. 110 మైనస్ 85 అంటే ఎంత వస్తుంది, 25%. 25% 150 అయితే మరి మనకు కావాల్సింది కొన్న వెల అంటే ఏంది 100%. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. మనకు 100% రావాలంటే ఏం చేయాలమ్మా, ఇంటూ 4 చేయాలి. ఇంటూ 4 25 4 ఎంత 100%, 15 4 ఎంత 600, రైట్. 600 రూపీస్. 600 ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ డీలో ఉంది. సో ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఇన్ కంక్లూజన్ కేర్ఫుల్లీ. ఏ టెనెంట్ సెడ్ టు హిస్ నైబర్, నవేడేస్ ఈవెన్ ఇన్ హై రైజ్ బిల్డింగ్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మస్కిటోస్, ఇట్ ఈస్ హిండరింగ్ మై నైట్ స్లీప్ అన్నాడు, ఓకేనా. అంటే తెలుగులో చూసినట్టయితే ఒక అద్దెదారుడు తన పొరుగు అంతా చెప్తున్నాడు, ఈ రోజుల్లో ఎత్తైన భవనాల్లో కూడా దోమలు ఎక్కువగా ఉన్నాయి, ఇది నా రాత్రి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది అన్నాడు, ఓకేనా. ఇప్పుడు బిల్డింగ్స్ హైట్లో ఉన్నా కానీ దోమలు వస్తున్నాయి అన్నాడు. అంటే వాడి ఇంటెన్షన్ ఏంటి, బిల్డింగ్ హైట్లో ఉంటే దోమలు రావు, అది వాడి ఇంటెన్షన్, ఓకేనా. అది మీరు క్యాచ్ చేయాలి, ఓకేనా, రైట్. సో అయినా దోమలు వస్తున్నాయి, డెస్పైట్ ఇట్ ఈస్ హై బిల్డింగ్ మస్కిటోస్ కేమ్, ఓకే, మస్కిటోస్ వస్తున్నాయి. సో కాబట్టి వాడు నిద్రకి ఆటంకం కలుగుతుంది, ఓకేనా. సో దోమల వల్ల వాడికి డిస్టర్బ్ అవుతుంది, ఒక నైట్ స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇది స్టేట్మెంట్. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్ ఏముంది, ద టెనెంట్ ఈస్ ఎజిటేటెడ్ డ్యూ టు మస్కిటోస్ న్యూసెన్స్, ఓకేనా. అద్దెదారుడు దోమలు విసిగించడం వలన ఆందోళనకు గురవుతున్నాడు. అదే కదా, వాడు ఆందోళనకు గురవుతున్నాడు కాబట్టి కదా నైబర్తో డిస్కస్ చేసింది. ఆందోళన ఎందుకు గురవుతున్నాడు అంటే నైట్ స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది. నైట్ స్లీప్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది, తనకి నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాడు ఆందోళనకు గురి చెందాడు. అది రైట్ అయ్యేది, ఓకేనా, సపోర్ట్ చేసే స్టేట్మెంటే. నెక్స్ట్ సెకండ్, జనరల్లీ దేర్ ఆర్ నో మస్కిటోస్ ఇన్ హై బిల్డింగ్. మరి అంతే కదా, హై బిల్డింగ్స్లో మస్కిటోస్ ఉంటాయా, ఉండవు. దాని మీనింగ్ అదే కదా, నేను స్టార్టింగ్ చెప్పా, స్టేట్మెంట్ చదివేటప్పుడే చెప్పా. ఒక ఏమన్నాడు, ఈ రోజుల్లో ఎత్తైన భవనంలో కూడా దోమలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ భవనాలు ఎత్తు ఉన్నా కానీ దోమలు వస్తున్నాయి అన్నాడు. అంటే ఏంది, ఎత్తుకున్న భవనంలో దోమలు రావనే కదా మీనింగ్. సో ఇది కూడా మనకి స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి బోత్ కంక్లూజన్స్ ఫాలో, బోత్ కంక్లూజన్స్ ఆర్ ఫాలోస్. 1 and 2 ఫాలోస్ ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, మిర్రర్ ఇమేజ్ అమ్మ. మిర్రర్ ఇమేజ్ అంటే చెప్పే కదా, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అమ్మ. రైట్ ఉన్నా చూడండి, ఇక్కడ రైట్ బాల్ ఉంది, ఆ రైట్ బాల్ ఏం కావాలి, లెఫ్ట్లో ఉండాలి. బాల్ లెఫ్ట్లో ఉండాలి, ఇక్కడ లేదు. ఈ బాల్ లెఫ్ట్లో ఉండాలి, ఇక్కడ ఉంది. ఇక్కడ బాల్ లెఫ్ట్లో ఉందా, లేదు. బాల్ లెఫ్ట్లో ఉందా, లేదు. అయిపోయింది, అదే ఆన్సర్ డైరెక్ట్గా. రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్, అంతే. ఇక ఇప్పుడు ఈ బాల్, ఈ డార్క్ బాల్ ఉంది కదా, డార్క్ బాల్ షేప్ చేంజ్ కాకూడదు. ప్లేస్ ఒకటి రైట్లో ఉన్నది లెఫ్ట్లో రావాలి, అంతే, ఏం లేదు. ఇక్కడ రైట్ హ్యాండ్లో ఉంది, మనకి లెఫ్ట్ హ్యాండ్లో రావాలి. లెఫ్ట్ హ్యాండ్లో ఇక్కడ ఒక్కడే వచ్చింది, ఓకేనా, రైట్. ఇక్కడ ఈ వైట్ బాల్స్ ఉన్నాయి చూసారుగా, ఈ వైట్ బాల్స్ సేమ్ ఉండాలమ్మా, ఓకేనా. లెఫ్ట్లో ఉన్న వైట్ బాల్స్ రైట్ సైడ్ ఉండాలి, ఆ వైట్ బాల్స్ చూడండి రైట్ సైడ్ ఉన్నాయి. సరిపోయింది కదా, డైరెక్ట్ ఆన్సర్. ఇది డిస్కషన్ అవసరం లేదు పెద్దగా. నెక్స్ట్ మళ్ళీ ఏంటి, మళ్ళీ స్టేట్మెంట్ కంక్లూజన్ అమ్మా, ఓకేనా. ఇట్ ఈస్ గుడ్ టు ఎక్సర్సైజ్ ఎర్లీ మార్నింగ్. సో ఉదయాన్నే వ్యాయామం చేయడం మంచిది అని అంటున్నాడు. కంక్లూజన్, మార్నింగ్ ఎక్సర్సైజ్ హెల్ప్ బిల్డింగ్ క్రూషియల్ హార్మోన్స్ ఇన్ ద బాడీ విచ్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ బాడీ మాస్. ఉదయం పూట వ్యాయామం చేస్తే శరీరంలో కీలకమైన హార్మోన్లను పెంచుతుంది, అవి శరీర ద్రవ్యరాశి పెరుగుదలలో ఉపయోగపడతాయి అంటున్నాడు, ఓకేనా. అంటే ఇది స్టేట్మెంట్ 1 సపోర్ట్ చేస్తుంది, ఓకేనా. ఇట్ ఈస్ గుడ్ టు ఎక్సర్సైజ్ ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది అంటున్నాడు. ఎందుకు మంచిదో మనకి ఇక్కడ స్టేట్మెంట్లో క్లియర్గా అర్థమవుతుంది. అంటే స్టేట్మెంట్ 1 సపోర్ట్ చేసే విధంగా ఉంది. స్టేట్మెంట్ 2 చూడండి, ఇట్ ఈస్ వైజ్ టు చూస్ ఫ్రీ టైమ్ అవైలబుల్ ఫర్ వర్కౌట్.
సో ఖాళీ సమయాన్ని వ్యాయామం కోసం ఎంచుకోవడం తెలివైన పని. ఇది కరెక్ట్ కాదు కదా, ఖాళీగా ఉన్నప్పుడల్లా వ్యాయామం చేస్తాను, అట్లా చేస్తే కరెక్ట్ కాదు కదా. ఉదయాన్నే వ్యాయామం చేయాలని చెప్పాడు వీడు, క్లియర్గా అన్నాడు. ఓన్లీ మార్నింగే వ్యాయామం చేయడం మంచిది అన్నాడు, అంతేగాని ఖాళీగా ఉన్నప్పుడల్లా చేయమని వాడు చెప్పలేదు. ఓకేనా. సో కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది కాంట్ సపోర్ట్, ఇది సపోర్ట్ చేయట్లేదు. స్టేట్మెంట్ 1 సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి కంక్లూజన్ 1 ఫాలోస్ అమ్మ. ఎక్కడ ఉంది? ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఆప్షన్ డి అమ్మ, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్, యా మిస్సింగ్ టర్మ్ అమ్మ. రైట్, చూడండి డైరెక్ట్గా 17 21 అయిందమ్మా, అంటే ఎంత వస్తుంది? +4. నెక్స్ట్ 21 ఏదంతా +4, 25 +4, నెక్స్ట్ కూడా +4 కావాలి. 29 +4 ఎంతమ్మా? 33 ఎక్కడ ఉంది? 33 డైరెక్ట్ ఇక్కడ ఉంది, టిక్ కొట్టేసేయండి, అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు లెటర్స్ చూసుకోండి. లెటర్స్ సి కాస్త ఎఫ్ అయిందమ్మా. సిఎఫ్ అంటే ఎంత? +3, 6 + 3 9, 9 + 3 12, 12 + 3 15, 15 అంటే ఓ. ఎస్, కరెక్ట్, సరిపోయింది. ఓకేనా. డైరెక్ట్ చిన్న లాజిక్, ఇది పెద్ద లాజిక్ ఏం లేదు. రైట్. నెక్స్ట్ వన్, ఆల్ ద స్లేట్స్ ఆర్ సన్స్. ఇది సిలాక్స్ అమ్మా, సిలాక్స్. ఆల్ ద స్లేట్స్ ఆర్ సన్స్. స్లేట్స్ అన్నీ కూడా సన్ అంటున్నాడు. ఆల్ ద స్లేట్స్ ఆర్ సన్. సమ్ స్టార్స్ ఆర్ సన్ అన్నాడు. సమ్ స్టార్ ఆర్ సన్ అన్నాడమ్మా. సమ్ స్టార్ ఆర్ సన్. కంక్లూజన్, ఆల్ స్లేట్స్ ఆర్ స్టార్స్. అన్ని స్లేట్స్ స్టార్ అవుతాయా? కావు కదా, డైరెక్ట్గా చూస్తే కావు. ఓకేనా. సో కాబట్టి ఇది రాంగ్ అమ్మ, ఇది రాంగ్. ఓకే. నెక్స్ట్, సమ్ స్టార్స్ ఆర్ స్లేట్. సమ్ స్టార్స్ స్లేటా? ఇది కూడా కాదు కదా. స్టార్ ఇక్కడ ఉంది, స్లేట్ ఇక్కడ ఉంది, కంక్లూజన్ లేదు. ఓకేనా. రైట్. నైదర్ అమ్మ, నైదర్ 1 నాట్ 2 ఫాలోస్. ఓకేనా. రైట్. సో చూసుకోండి సార్. ఆల్ ద స్లేట్స్ ఆర్ సన్స్. స్లేట్స్ అన్ని సన్, సమ్ స్టార్ సన్ అన్నాడు. ఆల్ ద స్లేట్ స్టార్స్ అవుతాయా? ఆల్ స్లేట్ స్టార్స్ అవుతాయా? కావు. సమ్ స్టార్ స్లేట్స్ అవుతాయా? కావు. ఓకేనా. డయాగ్రామ్ నుంచి క్రిస్టల్ క్లియర్గా ఉంది, డిస్కషన్ అవసరం లేదు పెద్దగా. ఓకే. రైట్. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సర్కిల్స్ అన్నాడు. సర్కిల్స్ అంటే ఎలా ఉండాలి? రౌండ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్గా ఉండేనా చూసుకోండి. ఓకేనా. అంటే సర్కిల్ తెలుసు కదా మీకు, సర్కిల్ షేప్లో ఉండాలి, సస్పెన్స్ ఏం లేదు. సో ఇది ఒకటి ఉంది, 1 2. ఓకేనా. 2 3, 1 2 3 4 5 6, 6 ఉన్నాయమ్మా. 6 ఆప్షన్ ఉంది కదా, బి ఉంది, అంతేగా 6. సో ఇందులో సస్పెన్స్ ఏం లేదు, ఎందుకంటే సర్కిల్ అనేది సర్కిల్ షేప్లో ఉండాలమ్మా. మరి ఇక్కడ సర్కిల్ షేప్లో ఇవి చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇవి కూడా సర్కిల్స్ అంటున్నారు. ఓకేనా. ఇగో ఇది ఉందిగా, ఇవి సర్కిల్, ఇది సర్కిల్ కాదమ్మా, అది ఎలిప్స్ అది. ఓకేనా. ఎలిప్స్ టైప్లో ఉంది, రగ్బీ బాల్ టైప్లో ఉంది. సో ఇది సర్కిల్ కాదు. ఓకేనా. సో కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే. డైరెక్ట్గా మనకి ఒక 1 2 3 4 5 6. ఓకేనా. బి 6 అమ్మ. యూజ్ యువర్ నాలెడ్జ్ అమ్మ, డోంట్ యూజ్ ఎక్స్ట్రా నాలెడ్జ్. ఓకేనా. సో చూసి చెప్పేసేయండి, అంతే, ఏం లేదు. 6. నెక్స్ట్ వన్, యా ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఆడ్ మ్యాన్ అవుట్ అన్నాడు. ఇది కూడా అంతే, యూజ్ యువర్ నాలెడ్జ్, డోంట్ యూజ్ ఎక్స్ట్రా నాలెడ్జ్. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మీకు డిఫరెంట్గా కనిపించింది, టిక్ కొట్టేసేయండి, అంతే, ఏం లేదు. సో చూసుకుని ఇక్కడ స్టిక్స్ 4 ఉన్నాయమ్మా. 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. మరి ఇక్కడ ఓన్లీ 3 ఉన్నాయమ్మా. 1 2 3 3నే ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ 6 3నే ఉన్నాయి. ఓకేనా. ఆ పుల్లలు ఉన్నాయి కదా, 3 ఉన్నాయి. సో కాబట్టి ఫిగర్ సి కరెక్ట్. ఫిగర్ సి ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అమ్మా. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్, 2 numbers are 30%, 60% respectively more than the third number. The 2 numbers are in the ratio అన్నాడమ్మా. సో 2 numbers ఏబిసి అనుకోండి, థర్డ్ నెంబర్ సి అనుకోండి. థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తున్నారు కాబట్టి దేంతో అయితే కంపేర్ చేస్తున్నారో దాన్ని 100 అనుకోండి. సో ఫస్ట్ నెంబర్ ఏమన్నాడు? 30% 60% మోర్ అన్నాడు. మోర్. సో 30% మోర్ అమ్మా. సో 30% మోర్ అంటే ఏ ఎంత అవుతుంది? 130% అవుతుంది. అది ఎంత పర్సెంట్ మోర్? 60% మోర్. 60% మోర్ అంటే బి ఎంత అవుతుంది? 160% అవుతుంది. ఓకేనా. ఈ రేషియో చూసుకోండి. రైట్. 0 0 కట్టు 0 0 కట్టు అంటే 13:16:10. మనకు కావాల్సింది ఏంటి? ద 2 numbers ఆర్ ఇన్ ద రేషియో అంటున్నాడు. అంటే A:B అంటే ఓన్లీ ఈ రెండే అడుగుతున్నాడు. ఎంత రేషియో? 13:16. ఏ ఆప్షన్ అమ్మా? ఆప్షన్ ఏ. దేర్ ఇస్ నో సస్పెన్స్, నార్మల్ క్వశ్చన్ ఇది. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. మళ్ళీ ఆడ్ మ్యాన్ అవుట్ అమ్మా, ఆడ్ మ్యాన్ అవుట్. సో చూడండి, నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో చెప్పేది కూడా సేమ్ చూసుకోండి. వి అనేది 2 lines, ఇది 2 lines ఉంది, 2 lines. టీ 2 linesలో ఫామ్ అయింది. ఎల్ కూడా 2 linesలో ఫామ్ అయింది. ఎస్లో లైన్స్ ఉన్నాయి, అసలు ఎస్లో లైన్స్ లేవు, కర్వ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఎస్, ఇదే మన ఆన్సర్. ఎస్ఏ ఆన్సర్ మనది. ఎస్ అంటే ఫిగర్ డి. ఫిగర్ డి ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏలో ఫిగర్ డి ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్, 4 numbers when arranged in ascending order W X Y Z. అసెండింగ్ అంటే ఏందమ్మా? లో టు హై.
W less than, X less than, Y less than, Z, low to high. ఓకేనా. ద యావరేజ్ ఆఫ్ ద స్మాలెస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 22. స్మాలెస్ట్ 3 నెంబర్స్ అంటే ఇవి మూడేగా స్మాలెస్ట్, వీటి యొక్క యావరేజ్ 22 అన్నాడు. యావరేజ్ ఆఫ్ ద లార్జెస్ట్ 3 నెంబర్స్ అన్నాడమ్మా. లార్జెస్ట్ 3 నెంబర్స్ అంటే ఈ మూడే కదా, ఈ మూడిటి యొక్క యావరేజ్ ఎంత అన్నాడు, 28 అన్నాడమ్మా. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ డేటా? రేంజ్ చెప్పా, లాస్ట్ క్లాస్లో చెప్పా. రేంజ్ అంటే ఫార్ములా ఏంటమ్మా? రేంజ్ ఫార్ములా రేంజ్ ఈక్వల్ టు వాట్? మ్యాక్స్ మైనస్ మిన్ అమ్మా. మ్యాక్స్ మైనస్ మిన్, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. అంటే మనకు కావాల్సింది జెడ్ మైనస్ డబ్ల్యూ. జెడ్ అనేది మ్యాక్సిమం, డబ్ల్యూ మినిమం కదా. సో మనకు కావాల్సిన వాల్యూ ఏంది? జెడ్ మైనస్ డబ్ల్యూ ఈజ్ వాట్? జెడ్ మైనస్ డబ్ల్యూ ఈజ్ వాట్? అది మన క్వశ్చన్. ఓకేనా. రైట్. చూసినట్టయితే వీటి యొక్క యావరేజ్, ఫస్ట్ 3 యావరేజ్ ఎంత ఇచ్చాడు? 22 ఇచ్చాడు. యావరేజ్ అంటే ఏందమ్మా? సమ్ బై నెంబర్. సమ్ బై నెంబర్ అంటే ఏంది? డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈక్వల్ టు 22 ఇచ్చాడు. అంటే దీని నుంచి డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఎంత అవుతుంది? 66 అవుతుంది. 66 అవుతుంది. నెక్స్ట్ XYZ వాల్యూ ఎంత? 28. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, దీని యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు? 28 ఇచ్చాడు. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత అవుతుంది? 28 3 28 3 ఎంత అమ్మా? 320 60, 3 8 24, 60 ప్లస్ 24 ఎంత? 84. ఓకేనా. లెట్ us say దిస్ ఇస్ ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. మనకు కావాల్సింది జెడ్ మైనస్ డబ్ల్యూ. జెడ్ మైనస్ డబ్ల్యూ రావాలంటే 2 - 1 చేస్తే సరిపోతుంది. ఓకేనా. 2 - 1 చేసేస్తే ఎల్హెచ్ఎస్ కంపేర్ చేయండి. ఎల్హెచ్ఎస్ ఏముంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ ఆఫ్, ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏముంది? డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వై కదా, డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఆర్హెచ్ఎస్ చూసుకున్నట్టయితే 84 - 66, 84 - 66. సో ఇక్కడ వైజెడ్ 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 క్యాన్సిల్ అమ్మా. సారీ, డబ్ల్యూఎక్స్. రైట్, ఒకసారి చూడండి, ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు. ఇట్స్ జస్ట్ సీ హియర్. డైరెక్ట్గా 2 - 1 అమ్మా. 2 - 1 చేస్తే మనకి డైరెక్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తుండండి. రైట్, డైరెక్ట్గా నేను క్యాన్సిల్ చేస్తున్నా డ్యూ టు లెస్ సఫిషియన్స్ ఆఫ్ పేషెంట్. చూడండి, వై క్యాన్సిల్, ఎక్స్ క్యాన్సిల్. మనకేం మిగిలింది? జెడ్ మైనస్ డబ్ల్యూ. జెడ్ మైనస్ డబ్ల్యూ ఈక్వల్ టు 84 - 66 అమ్మా. అంటే జెడ్ మైనస్ డబ్ల్యూ ఈక్వల్ టు 84 నుంచి 66 పోతే ఎంతమ్మా? 66 అంటే 70 అనుకోండి. 14 + 4 18. ఏ ఆప్షన్ సి. ఆప్షన్ సిలో మనకు ఆన్సర్ వచ్చేసింది. రైట్. సో 18 is the right answer. రైట్. నెక్స్ట్ వన్. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద గివెన్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్? మళ్ళా ఆడ్ మ్యాన్ ఒకటే అడుగుతున్నాడు. బైక్, బస్సు, కారు, క్యారేజ్. సో చూడండి, బండికి కానీ బస్సుకి కానీ కారు కానీ ఈ మూడింటికి కూడా ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ కావాలి. మరి గుర్ర బండికి అవసరం లేదు. సో కాబట్టి మన ఆన్సర్ డైరెక్ట్గా 4. ఫోర్త్ ఆప్షన్ ఎక్కడ ఉంది? డీలో ఉంది. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్. 3x + 9 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5x + 7, దెన్ ఫైండ్ ద మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ x అన్నాడు. సింపుల్, ఏం లేదు. 3x + 9 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5x + 7 అయితే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x అంత అని అడుగుతున్నాడు. రైట్. చూడండి, ఈ 3x నాట్ తీసుకెళ్ళండి, ఆ 7 తీసుకురండి. అంటే 9 - 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5x - 3x. 9 - 7 అంతా 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x. 2 గెట్స్ క్యాన్సిల్. 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x. అంటే x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 1. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, ఏం లేదు, సింపుల్. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్. Gaurav said to Neeraj, the boy playing cricket is the elder of the 2 brothers of daughter of my father. The boy playing cricket related to Gaurav. అంటే బ్లడ్ రిలేషన్ ఇచ్చాడమ్మా. సో తెలుగులో చూసుకోండి, గౌరవ్ నీరజ్తో అంటున్నాడు, క్రికెట్ ఆడుకున్న బాలుడు నా తండ్రి యొక్క కుమార్తె యొక్క 2 సోదరుల పెద్దవాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం అమ్మా. నా కాడి నుంచి స్టార్ట్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. నా తండ్రి, నేను ఎవరమ్మా? ఇక్కడ స్పీకర్ ఎవరు? గౌరవ్ సెట్ టు నీరజ్. స్పీకర్ ఎవరు? గౌరవ్ స్పీకర్. మీ, దిస్ ఈజ్ మీ. మై ఫాదర్ అంటే ఇగో మై ఫాదర్. గో నా తండ్రి యొక్క కుమార్తె యొక్క. తండ్రి యొక్క కుమార్తె అంటే వీడికి ఏమవుతాడు? సిస్టర్గా అయ్యేది. కుమార్తె యొక్క 2 సోదరులలో పెద్దవాడు. ఈ సిస్టర్కి 2 సోదరులు ఉన్నారమ్మా. ఒక సోదరుడు గౌరవయ్య, వాడే అవుతాడు. ఇంకొక సోదరుడు ఇంకొకళ్ళు ఉంటాడు ప్లస్. ఓకేనా. రైట్. ఈ పెద్దవాడు, ఓకేనా, ఈ పెద్దవాడు ఎవడు? క్రికెట్ ఆడుకునే బాలుడు. ఓకేనా. ఈ పెద్దవాడు ఎవడైతే ఉన్నాడో వాడెవడు? బాలుడు, క్రికెట్ ఆడుకునే బాలుడు. ఓకేనా.
గౌరవ్ సెట్ టు నీరజ్ దట్ బాయ్ దిస్ ఈజ్ అ బాయ్. అయితే క్రికెట్ ఆడుతున్న బాలుడు గౌరవ్కి ఏమవుతాడు అంటే ఈ బాయ్ గౌరవ్కి ఏమవుతాడు, బ్రదరే కదా, సే బ్రదర్. డైరెక్ట్గా ఫిగర్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ మూడు కూడా ఒకే లైన్లో ఉన్నాయి. సో అంటే ఏంది, బ్రదర్స్, సిబ్లింగ్స్. ఓకేనా రైట్స్, డైరెక్ట్గా మనకు అయిపోద్ది. సో మీరు జనరల్గా నార్మల్ లైఫ్లో తెలుగులో అర్థం చేసుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది అమ్మా. జస్ట్ కొంచెం ఆలోచించండి, మీకు ఆన్సర్ టక్కున వస్తుంది. ఓకే.